అందరికీ జై శ్రీరామ్. నేను మీ నితిన్ నందకర్. ఈరోజు పొద్దుగల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇంకా చాలా హిందుత్వవాది లీడర్లు కానీ హిందూ ప్రజలు కానీ నాకు వీడియో పంపించినారు. ఆ వీడియో ఏమంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక మండపంలో ఒక విగ్రహం పెట్టుకొని ఆ గణేష్ మహారాజ్ కి షూస్ వేసేసినాడు, ప్యాంట్ వేసేసినాడు, ఆ షర్ట్ కండువా ఎట్లాంటి విగ్రహం పెట్టుకొని మన సనాతనంలో మన హిందూ సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు? వచ్చే పీఢిలో ఏం మెసేజ్ ఇస్తున్నారు? మన సనాతన ధర్మంలో మన హిందుత్వలో మన సంస్కృతిలో అట్లాంటి విగ్రహం పెట్టాలి అని లేదు. మీరు పెట్టి చాలా అంటే చాలా నీచమైన పని చేసిన అని మొత్తం హిందూ సమాజ్ మీకు చెప్తున్నాను. నేను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు కూడా ఒక హిందూ సమాజంలో పుట్టి ఎట్లాంటి మీ కార్యకర్త మీ విగ్రహం రూపంలో గణేష్ మహారాజ్ కి పెడితే చాలా అంటే చాలా అది చాలా బాధాకరం విషయమని ఈరోజు మేము చెప్తున్నాను. నేను నితిన్ నందకర్ మొత్తం హిందూ సమాజం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ కార్యకర్తకి ఇమ్మీడియట్ చెప్పండి, ఆ విగ్రహంకి విసర్జన చేయని, మొత్తం సమాజంకి ఆయన మాఫీ చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో అందరూ ఈ గణేష్ పండుగ అంటే చాలా పవిత్రమైన పండుగ. ఈ సమయంలో మేము అందరు కలిసి ఈ దేశం మంచి ఉండాలి, ఈ సమాజం మంచి ఉండాలి, ఈ ప్రపంచం మంచి ఉండాలి, మానవ జాతి మంచి ఉండాలి, మన సంస్కృతి మంచి ఉండాలి, మన ప్రకృతి మంచి ఉండాలి అని మేము దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవుడికి మేము ప్రమాణం చేసుకొని మేము ఒక సేవాభావంతో మేము మాట్లాడతాం. అట్లాంటి సమయంలో ఈ వీడియో వచ్చింది. నిజంగా చాలా బాధాకరం. ఎట్లాంటి గణేష్ విగ్రహం పెట్టుకోవద్దండి. నేను ఇంకా ముందు కూడా చూసినాం. ఒక వ్యక్తి ఫుట్బాల్ గణేష్ మహారాజ్ పెడుతున్నారు, ఒక క్రికెటర్ ది పెడుతున్నారు, లేదంటే ఒక టెన్నిస్ ది పెడుతున్నారు, లేదంటే మ్యారియోది పెడుతున్నారు. ఇది ఈ పద్ధతి కాదు, మన సంస్కృతి కాదు. మన వచ్చే పిల్లలకి మన వచ్చే పీడికి మన నేర్చుకోవాల అవసరం లేదు. బాల్ గంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ పండుగ ఎంత మంచిగా మొత్తం 1893లో అందరూ మన గణేష్ పండుగ అంటే ఒక రూమ్ లో మన ఇంట్లో చేస్తున్నారు. ఆ తర్వాత ఈ దేశం ఈ దేశంకి ఇండిపెండెంట్ రావాలి అని అందరు యూత్లు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ అందరు లోపలికి ఒక జాగృత రావాలి. మన దేశంకి మనం ఇండిపెండెంట్ తీసుకురావాలి అంటే 11 రోజు గణేష్ మహారాజ్ కి మనం చౌరస్తా కానీ అపార్ట్మెంట్ కానీ బస్తీ కానీ ఆఫీస్ కానీ అందరి దగ్గర పెట్టుకొని మన దేశంకి ఇండిపెండెన్స్ రావాలని కోరుకొని మనం పెడితే ఈ రోజు ఎట్లాంటి గణేష్ మహారాజ్ విగ్రహం పెట్టుకొని మన హిందూ సమాజ్ కి ఒక గలత్ మెసేజ్ ఇస్తున్నారని మేము అంటున్నాం. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.